వెల్కమ్ స్టూడెంట్స్. ఈ సెషన్లో ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్, కంటిన్యూటీ మరియు హెర్మెటిక్ కంప్రెసర్ యొక్క ఎర్తింగ్ ఎలా టెస్ట్ చేయాలో మనం తెలుసుకుంటాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఇవి చేయగలరు: క్లాంప్ మీటర్ ఉపయోగించి ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ మరియు కంటిన్యూటీని పరీక్షించడం. టెస్ట్ ల్యాంప్ ఉపయోగించి ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ మరియు కంటిన్యూటీని పరీక్షించడం. క్లాంప్ మీటర్ని ఉపయోగించి సరైన ఎర్త్ కనెక్షన్ కోసం పరీక్షించడం. క్లాంప్ మీటర్ ఉపయోగించి సర్క్యూట్ను పరీక్షించడం. ఇప్పుడు మనం టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్స్యూమబుల్స్ ఏవేవో చూద్దాం. క్లాంప్ మీటర్, ఇన్సులేటర్ ప్లయర్, లైన్ టెస్టర్, 200 వాట్స్ టెస్ట్ ల్యాంప్, హెర్మెటిక్ కంప్రెసర్, సోప్ మరియు బ్రష్, క్లీన్ క్లాత్, టెస్ట్ బోర్డ్. ఇప్పుడు హెర్మెటిక్ కంప్రెసర్ యొక్క టెస్ట్, ఓపెన్, షార్ట్, కంటిన్యూటీ మరియు ఎర్తింగ్ వంటి ప్రక్రియలను మనం చూద్దాం. కంప్రెసర్ కనెక్షన్ బాక్స్లో ఉన్న కవర్ను తీసివేయండి. కనెక్షన్ పాయింట్స్ నుండి వైర్లను విడదీయండి. మీ క్లాంప్ మీటర్ను పట్టుకోండి మరియు నాబ్ను రెసిస్టెన్స్ సెట్టింగ్కు మార్చండి. సి పాయింట్ను తాకడానికి క్లాంప్ మీటర్ యొక్క ఒక చివరను మరియు ఆర్ పాయింట్ను తాకడానికి మరొక చివరను ఉపయోగించండి. ఇప్పుడు మీటర్ చివరను మనం ఆర్ నుండి ఎస్కు తాకేలా చూడాలి. క్లాంప్ మీటర్ యొక్క చివరలను ఇప్పుడు సి నుండి ఆర్కి మార్చండి మరియు స్క్రీన్ పై ఉన్న రీడింగ్ను చూడండి. ఇలా చేయడం ద్వారా మీరు భాగాల గుండా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రవహిస్తుందో తనిఖీ చేస్తారు. ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుంటే, అంటే మీరు కొంత రెసిస్టెన్స్ లేదా కంటిన్యూటీని చూస్తే, అప్పుడు కంప్రెసర్ రన్ అయ్యేందుకు సరిగ్గా ఉంది. యూనిట్ యొక్క మెయిన్ కవర్ను తీసివేయండి. కంప్రెసర్ కనెక్షన్ బాక్స్లో ఉన్న కవర్ను తెరవండి. కంప్రెసర్ నుండి వైర్లను తీసివేసి వాటిని మార్క్ చేయండి. తద్వారా ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళుతుందో తెలుస్తుంది. 200 వాట్ల బల్బ్ టెస్ట్ ల్యాంప్ సిద్ధం చేయండి. ఈ టెస్ట్ ల్యాంప్ను టెస్ట్ బోర్డ్లోకి ప్లగ్ చేయండి. టెస్ట్ ల్యాంప్ను టర్న్ ఆన్ చేసి ఒక వైర్ను సికి, మరొక వైర్ను సెంటర్ మరియు కుడి పిన్ అయిన ఆర్కి తాకించండి. బల్బ్ బ్రైట్ గా ప్రకాశిస్తే రన్ అవుతున్న వైండింగ్ కంటిన్యూటీ బాగా పనిచేస్తుందని అర్థం. తర్వాత వైర్ను ఆర్ నుండి మూవ్ చేసి కుడివైపు పిన్ నుండి ఎడమ వైపు పిన్ వరకు ఉన్న ఎస్కు తాకించండి. ఒకవేళ బల్బ్ ప్రకాశిస్తుంది కానీ బ్రైట్ గా లేకపోతే స్టార్టింగ్ వైండింగ్ కంటిన్యూటీ బాగా పనిచేస్తుందని అర్థం. చివరగా వైర్ను సి నుండి ఆర్ కి మార్చండి. అది సెంటర్ నుండి కుడి వైపుకు ఉంటుంది. బల్బ్ కేవలం వెలుగుతూ ఉంటే అది రన్నింగ్ మరియు స్టార్టింగ్ వైండింగ్స్ రెండూ బాగా పనిచేస్తున్నాయని చెబుతుంది. ఇప్పుడు మనం క్లాంప్ మీటర్ ఉపయోగించి ఎర్త్ సర్క్యూట్ను పరీక్షించే విధానాన్ని చూద్దాం. క్లాంప్ మీటర్ డయల్ను ఓమ్ మీటర్ సెట్టింగ్కి మార్చండి మరియు RX 10,000ని ఎంచుకోండి. కంప్రెసర్ టెర్మినల్ పై ఏ ప్రోబ్ను గట్టిగా ఉంచండి. కంప్రెసర్ మెటల్ కేసింగ్ యొక్క శుభ్రమైన భాగానికి B ప్రోబ్ని ఉంచండి. క్లాంప్ మీటర్ స్క్రీన్ని చూడండి. ఇది 0 లేదా చాలా తక్కువ రెసిస్టెన్స్ రీడింగ్ చూపినట్లయితే అప్పుడు కంప్రెసర్ సరిగ్గా గ్రౌండ్ అయినట్లు. మీకు మరే ఇతర రీడింగ్ వచ్చినా లేక రీడింగ్ లేకపోయినా అప్పుడు కంప్రెసర్ గ్రౌండింగ్ లో సమస్య ఉందని అర్థం. రీక్యాప్. ఈ టాపిక్ లో తెలుసుకున్నవి: క్లాంప్ మీటర్ ని ఉపయోగించి ఓపెన్ సర్క్యూట్స్, షార్ట్ సర్క్యూట్స్ మరియు కంటిన్యూటీ కోసం తనిఖీ చేయడం, మనం టెస్ట్ ల్యాంప్ ను ఉపయోగించి అదే పరీక్షలను కూడా పరిశీలించడం, క్లాంప్ మీటర్ ని ఉపయోగించి సరైన ఎర్త్ కనెక్షన్ ని నిర్ధారించడం, చివరగా మనం క్లాంప్ మీటర్ తో సర్క్యూట్స్ టెస్టింగ్ ప్రాక్టీస్ చేయడం, ఓపెన్ సర్క్యూట్స్, షార్ట్ సర్క్యూట్స్, కంటిన్యూటీ మరియు
హెర్మెటిక్ కంప్రెసర్స్ యొక్క ఎర్త్ కనెక్షన్ని ఎలా పరీక్షించాలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్.